వాస్తవం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ యూట్యూబ్ ఛానల్లో పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నడపబడతా ఉంది. ఈ పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం అనే ఒక కల్చరల్ ట్రస్టు ఎన్ఆర్ఐ తెలుగు పేరెంట్స్ వెల్ఫేర్ ట్రస్ట్కి అనుబంధ శాఖ. ఇందులో సాంస్కృతిక సంబంధాలైనటువంటి కళలు, కళాకారులు, క్రీడాకారులు, పుస్తకాలు, నాటకాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీతో చర్చించడం, మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందని చెప్పి మనం గతంలోనే చెప్పుకున్నాం. మొన్న ఒక అప్లోడ్లో చెస్ పోటీలు 2005లో ప్రారంభించినటువంటి ఈ సంస్థ 2006లో క్రీడాకారులకి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా చెస్ పోటీలు పొన్నూరులో నిర్వహించడం జరిగింది 2006లో. అందులో ఒక ప్రముఖ అంతర్జాతీయ కళాకారుడు, క్రీడాకారుడు అయినటువంటి డాక్టర్ మాదాటి బాలస్వామి గారిని గురించి నిన్న చెప్పుకున్నాం. కొన్ని ఫోటోలను కూడాను మీకు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరొక ప్రముఖమైనటువంటి క్రీడాకారుడిని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరుగు పందాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక పేద కళాకారుడిని గురించి ఇక్కడ మీకు పరిచయం చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఆయన ఎవరో కాదు, చీరాల దగ్గరలో ఉన్నటువంటి ఈపురుపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక పేద కళాకారుడు, క్రీడాకారుడు. అతనేం పెద్దగా చదువుకోలే, 5వ తరగతి వరకే చదువుకున్నాడు. అయినప్పటికీ కూడా క్రీడల పట్ల ఒక వ్యామోహంతో మన దేశానికి పేరు తీసుకురావాలి అనేటటువంటి ఒక పట్టుదలతో అతను ఎంతో కృషి చేసుకొని, స్వయం కృషే, దాంతో అనేకమైనటువంటి పోటీలకి హాజరవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున, భారతదేశం తరఫున ఓ ప్రతినిధిగా వెళ్తూ ఉన్నాడు. ఒక ప్రముఖ కవి చెప్పినట్టు, చూడు చూడు క్రీడలు ఆరోగ్యపు గోడలు అని చెప్పి అన్నాడు. అదేవిధంగా నేనంటాను, ఈ క్రీడాకారులే విదేశాల్లో మన దేశానికి సంబంధించినటువంటి రాయబారులు. కాబట్టి వీళ్ళని గురించి తెలుసుకోవటం, మన దేశానికి గర్వకారణం కాబోతున్నటువంటి ఇలాంటి కళాకారులు, క్రీడాకారుల గురించి తెలుసుకోవటం మన బాధ్యతగా భావిస్తూ ఈ మన వాస్తవం టీవీ ఛానల్ ద్వారా ఈ రోజున ఒక అంతర్జాతీయ క్రీడాకారుని గురించి మనకు చర్చించుకుందాం, ఆయనతో ముచ్చటించుకుందాం. ఆర్థిక వెసులుబాటు కోసం అని చెప్పి బేల్దారి దగ్గరికి పోయి అక్కడ బొచ్చులు మోసేటటువంటి పనులు కూడా చేస్తూనే ఉన్నాడు ఈనాటికి కూడా. కాబట్టి అలాంటి వాడు ఇంత దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో కళాకారుడిగా ముందుకు రావటం, పట్టుదలతో కృషి చేయటం అనేది మనం అభినందించాల్సినటువంటి అంశం. కాబట్టి మన అభినందనలతో పాటు అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని, మన దేశానికి మరింత పేరు తీసుకురావాలి అని చెప్పి ఆశిస్తూ అడిగోపుల సాంబశివరావు గారిని గురించి మీకు పరిచయం చేస్తూ ఆయన చూపిస్తా ఉన్నాం. నమస్తే సాంబశివరావు గారు. మీరు జాతీయంగాను, అంతర్జాతీయంగాను అనేక పోటీలు అంటే ఏ పోటీల్లో మీరు పాల్గొంటున్నారు? నేను పోటీ చేసే పరుగు పందాల్లో పోటీ చేస్తాను. పరుగు పందాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి కదా, 100 మీటర్స్, 200 మీటర్స్, రిలేలు. ఈ మాస్టర్స్ అథ్లెటిక్స్ అని ఇవి 30 సంవత్సరాల నుంచి ఏవో, అంటే ఏ వయసు కేటగిరీ నుంచి ఆ వయసు కేటగిరీకి రేసులు పెడతారు. వాటిలో పార్టిసిపేషన్ చేస్తాను. నాది వచ్చేటప్పటికి నాకు 49 సంవత్సరాల వయసు. నేను చేసేది 45, అంటే 45+లో నేను పోటీ చేస్తాను. ఏంది చాలా ఉన్నాయి మీకు ఇవన్నీ మెడల్స్ అన్నీ కూడా? ఇవన్నీ మీకు వచ్చిన మెడల్స్? స్టేట్లోను, నేషనల్లోను. స్టేట్ మెడల్స్, నేషనల్ మెడల్స్. పోయిన సంవత్సరం లాస్ట్లో డిసెంబర్లో ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా చూస్తూ చెప్పాలి. ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చేసాను. కాబట్టి
మరి అంతర్జాతీయంగా ఈ దేశీయ స్థాయిలోన ఈ ప్రైజులన్నీ మీరు దేశీయ స్థాయిలో మన జాతీయ స్థాయిలో అంటే మన ఇండియా లెవెల్లో ఏమేమి కాంపిటీషన్స్లో పాల్గొన్నారు, ఎక్కడ ప్రైజులు వచ్చినాయి ఏమిటో కాస్త వివరాలు చెప్తారా? నేను గత 5 సంవత్సరాల క్రితం గుంటూరులో ఫస్ట్ స్టేట్ మీట్ ఆడాను. ఏది ఈ పరుగు పందెం? స్టేట్ మీట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు కనీసం షూస్ కూడా లేవు, ఊళ్ళో ప్రాక్టీస్ షూ లేవు. అందరూ స్పైక్ వేసుకుంటూ ఉండేవారు. అందరిని చూసి స్పైక్ వేసుకొని పరిగెత్తేవాడని చూసి ఈ స్పైక్ వేసుకున్నారు, నాకేమో మామూలు షూ వేసుకున్నాను. వీళ్ళతో నేను పరిగెత్తగలనా? క్యాన్వాస్ షూ వేసుకున్నారు. నేను డైలీ ప్రాక్టీస్కి రెగ్యులర్గా వేసుకెళ్ళేటువంటి షూ వేసుకెళ్ళాను. వీటితో నేను వీళ్ళతో పరిగెత్తగలిగేవాడిని అనుకున్నాను. అదే ఫస్ట్ మీట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. వాళ్ళందరూ స్పైక్ వేసుకున్నారు. నేను 200 లాస్ట్ హీట్ పెట్టారు. లాస్ట్ హీట్ పెట్టినప్పుడు బేర్ ఫుట్ తోటి పరిగెత్తడానికి వెళ్ళాను. షూ కూడా లేవు, అక్కడ షూ తీసేసాను. బేర్ ఫుట్తో వెళ్తే బేర్ ఫుట్తో నుంచినప్పుడు మట్టి ట్రాక్ అనమాట. స్టేట్ మీట్ పెట్టారు గుంటూరు నంబూరులో హై స్కూల్లో పెట్టారు. ఆ మట్టి ట్రాక్లో లైనప్ అయినప్పుడు స్పైక్ వేసుకున్న ఒక అతను కావాలని ఏం తప్పలేదు కానీ ఒక కాలు అనుకోకుండా నా లెగ్ మీద పడింది, రైట్ లెగ్. అది ½ ఇంచ్ ఉంటుంది, దాన్ని ½ ఇంచి గుచ్చుకొని పైకి లేచి వచ్చేసింది, నెత్తుకు పైకి తిన్నింది. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్గనైజర్స్, మీరు పక్కకు వచ్చేయండి, పరిగెత్తలేరు సార్, 2 minutes పెట్టేసేయండి, చేసేస్తాను. అప్పటికి ఆల్రెడీ నేను 3 మెడల్స్ 2 మెడల్స్ చేశాను. తర్వాత లాస్ట్ మెడల్ కదా, అది కూడా సెకండ్ ప్లేస్ చేశాను. వచ్చింది చేశాను. తర్వాత వచ్చి స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. అంతవరకు చేశారు, అంతేగాని సెకండ్ ప్లేస్ వచ్చినందుకు ఏమి బహుమతిగా ప్రైజ్ మనీ లాంటిది ఏ మీట్ చేసినా కూడా ప్రైజ్ మనీస్ అంటూ ఏమి ఉండవు, పెట్టరు. పూణే ఛత్రపతి శివాజీ స్టేడియంలో ఆడాను, మంచి స్టేడియంస్లో ఆడాను. నేషనల్ మీట్లు, స్టేట్ మీట్లు కూడా అలాగే చేసాము. నెల్లూరు అంటే, తిరుపతి అంటే. అంటే ఇక్కడికి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మన రాష్ట్రం తరఫున లేదా దేశం తరఫున పార్టిసిపేట్ చేయమని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీకు కనీస అవసరాలైనటువంటి ఛార్జీలు కానీ, అక్కడ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ఇలాంటివి ఏమి చూడరా? ఒక స్టేట్ మీట్ల వరకు అకామిడేషన్ ఇస్తారు సార్. నేషనల్కి వచ్చేటప్పుడు అకామిడేషన్ కూడా ఏమి ఇవ్వరు. ఛార్జీలు అంటే ఎవరు పెట్టుకొని వెళ్ళడమే. ఏమన్నా ఈ స్పోర్ట్స్ అంటే ఒక ఛార్జీలు ఇవే ఉండవు, చాలా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్లో ఉండాలి, ప్రాక్టీస్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటికి తగినంత ప్రాక్టీస్కి తగినంత తిండి తినాలి, దానికి మళ్ళా తగినంత కాస్ట్యూమ్స్, డ్రెస్సులు వేసుకోవాలి, పరిగెత్తడానికి ఒక డ్రెస్ ఉండాలి, అనేకం ఉన్నాయి ఈ స్పోర్ట్స్కి. అవన్నీ కూడా మేము భరాయించాల్సిందే, కానీ మాకు ఎక్కడి నుంచి ఏమీ రావు. ఎవరన్నా దయతలిసి ఇతను బాగా చేస్తున్నాడు, మన చీరాలకు పేరు తెచ్చాడు, లేదు ఇంకొక దేశానికి మన ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చాడని ఎవరైనా గుర్తించి ఈ 10,000 తీసుకోండి, ఈ 5,000 తీసుకోండి, 20,000 తీసుకోండి అంటే మళ్ళీ నెక్స్ట్ మీట్కి వెళ్తున్నామంటే ఏదన్నా 10,000 20,000 అలా ఇస్తుంటే ఎవరైనా తీసుకొని వెళ్ళి ఆడి రావడమే. కానీ ఈ మాస్టర్ అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఏమి కూడా ప్రైజ్ మనీలు ఉండవు, ప్లస్ గవర్నమెంట్ సహాయం కూడా ఏమి ఉండదు. మరి ఈ మధ్య మీరు అవార్డులు ఈ ప్రైజులు తీసుకొచ్చినప్పుడు మీకు ఏవో సన్మానాలు జరిగినాయి, పోలీసు వాళ్ళు కూడా సన్మానం చేశారు, ఇంకా చాలామంది మీకు అభినందన సభలు అరేంజ్ చేశారు. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడాను మీకు ఆర్థికంగా ఏమీ సహాయం చేయట్లేదా? ఆర్థికంగా ఏం చేయలేదు సార్. అంత గొప్ప స్థాయిలో ఆడాము, బాగా పరిగెత్తుతాము, బాగా మంచి పేరు తెచ్చుకుంటామని చాలా కప్పడం, ఓకే ఇవ్వడం, పోతే ఏదో సంతోషం కొద్దీ కాస్త ఆ రోజు స్వీట్ హార్ట్స్ ఏర్పాటు చేసి ఘనంగా కాస్త సన్మానం చేస్తారు. మా ఊరు ఎమ్మెల్యే గారు చేశారు. నేను ఫస్ట్ ఈ స్టేట్ మీట్లో నేషనల్ మీట్లు ఆడక ముందు ఒక చిల్డ్రన్స్ గేమ్కి వెళ్ళాను కూడా, కేంద్రీయ విద్యాలయం. మా బాబు అందులోనే చదువుకున్నాడు. పేరెంట్స్ అందరినీ పిలిచారు. పేరెంట్స్ అందరినీ పిలిచి పేరెంట్స్ ప్రోగ్రాంలో పేరెంట్స్కి మీట్ పెట్టారు. అంటే
పేరెంట్స్ కూడా పరుగు పందాలు ఉమ్. పెడితే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అంతానేమన్నా ఎయిర్ ఫోర్స్లో ఉండేటువంటి కానిస్టేబుల్ ఆ, బాగా నాకంటే హైట్ ఉంటారు పర్సన్స్. ఉమ్, నాకు 35 ఏజ్, మా పాప 4th క్లాస్. ఆ ఏజ్లో నేను అప్పుడు 11 సెకండ్స్ చేశాను 100. అంటే నాకు చిన్నతనం నుంచి రన్స్ మీద ఒక అవగాహన ఉంది. ఆ, పరుగు పందాలే ఒక ధ్యేయంగా పరిగెత్తుతూ ఉంటాను. ఏఆర్ఎస్ కాలేజ్, వేరస్ కాలేజ్కి తరచూ వెళ్తూ ఉంటాను ప్రాక్టీస్ కోసం వెళ్తారు అంతేగాని ఎప్పుడైనా చదువుకోవాలి. చదువుకోవాలి. 5వ తరగతిగా చదువుకోండి. ఆ కాలేజీ కూడా ఈ మధ్య కాలంలో ఆ గ్రౌండ్ని కూడా నిలిపివేశారు. ఎవరో వెలమంచి రామకృష్ణ గారు అంటే ఆ పెద్ద ఆయన గారు కాలేజీని లీజుకి తీసుకున్నారంట. తీసుకున్నాక ఆ గ్రౌండ్ని కొంచెం రిపేర్లు చేసి కొంతకాలం అంటారు. తర్వాత ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి, వాకర్స్కి, రన్నర్స్కి, స్పోర్ట్స్ పిల్లకాయలకి అందరికీ కూడా ఆ గ్రౌండ్ ఆపేసాక ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. చీరాల్లో 400 ట్రాక్ నెంబర్ 1 స్టేడియం అది. అట్లాంటి స్టేడియం ఆపేశాక అక్కడ వాకర్స్ కావచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తిరిగేవాళ్ళు కావచ్చు, ప్లస్ స్పోర్ట్స్ చేసే పిల్లకాయలు కావచ్చు, ఎవరైనా కానీ చాలా ఇబ్బందులు పడతారు. రోడ్డు మీద ఏదో పొలాలు కట్టిన రోడ్డు మీద పరిగెడితే యాంకిల్స్ పోతాయి. ఇంకా అంత మంచి గ్రౌండ్స్ లేవు, టైమింగ్స్ వచ్చేవి, చెక్ చేసుకునేవి చేసేవి. ఇక రావాలంటే చీరాల ప్రజలు బాపట్ల ఆర్ట్స్ కాలేజ్కి రావాలి. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చాను నేను లాంగ్ అయిపోతాను. రోజు వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడ కుదురుతాయి మీ ఊరు నుంచి? కుదరదు. కానీ ప్రాక్టీస్ చేయాలంటే 400 ట్రాకే ఉండాలి. అంటే దాంట్లో పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే బెస్ట్ టైమింగ్స్ బాగా వస్తాయి. మీ ప్రైజులు, మెడల్స్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తూ ఉంది. మా చిన్నతనంలో స్పోర్ట్స్ అంటే ఇష్టమే, కానీ మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఇలాంటి మెడల్స్ తీసుకురాలి. అయితే ఆ స్పోర్ట్స్ మీద ఒక అభిమానం అంటూ ఉన్నది మాకు. నేను చాలా ఆడటానికైతే చాలా రకాల గేమ్స్ ఆడుతూ ఉంటా. అయితే ఇలా మెడల్స్ వచ్చేటటువంటి ఆటలు ఏమీ నాకు చేత కాదు. కానీ మన సాంబశివరావు గారిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ముచ్చటేస్తూ ఉన్నది. ఇన్ని ప్రైజులు వచ్చినాయి. మరి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయా వీటికి సంబంధించి? ఇది ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్, 200 మీటర్స్లో ఫస్ట్ ప్లేస్. అదేవిధంగా 4x400 రిలేనా ఇది? ఈ రిలేలో 2022లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇతనికి. ఈ సర్టిఫికెట్లు కూడా మీకు డిస్ప్లే చేస్తాము. ఆ తర్వాత 2022 గుంటూరు జిల్లా నంబూరులో జరిగినటువంటి చోట ఫస్ట్ ప్లేస్ 400 మీటర్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అదేవిధంగా 2022 నెల్లూరులో జరిగిన పోటీల్లో 400 మీటర్స్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇవేంటి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్? అవన్నీ కూడా స్టేట్ మీట్లు మీరు చదివింది. నేషనల్ లెవెల్? నేషనల్ కూడా ఉన్నాయి, నేషనల్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ కూడా. కానీ ఇంటర్నేషనల్ అనేటప్పటికీ గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు. మీ ఛార్జీలు మీరే పెట్టుకోవాలంటే విమానపు ఖర్చులే రావుగా మన దగ్గర. ఒక్క నాకే కాదు, మాస్టర్స్లో చేసే వాళ్ళకి అందరికీ అదే పరిస్థితి. వస్తారు నాకులాగా, వాళ్ళ వయసుకు మించి పరిగెడతారు. నా వయసు 49 సంవత్సరాల వయసులో నేను 18 సంవత్సరాల పిల్లోడితో పరిగెత్తుతాను. వాళ్ళు కూడా అలాగే పరిగెడతారు. ఈ వయసులో వాళ్ళకి కాంపిటీషన్ ఏముంటుందిలే, ఏం పరిగెడతారులే అనుకుంటారు. అక్కడ సెన్సార్లు ఉంటాయి, నేషనల్ కానించి సెన్సార్ రికార్డ్స్ ఉంటాయి. సెన్సార్ రికార్డ్స్ పోయినసారి ఏషియన్ మీట్లో ఎంత రికార్డు పెట్టారు, ఏ టైమింగ్స్ చేశారు, బెస్ట్ ఆఫ్ టైము అనేది ఈ సంవత్సరం ఆడేటువంటి వాళ్ళకి షెడ్యూల్తో పాటు ఒక 1 month 2 months ముందే ఆ రికార్డ్స్ పంపిస్తారు. ఆ రికార్డ్స్ దేనికి పంపిస్తారంటే వీళ్ళు రీచ్ అవ్వడానికి, రేపు చేయబోయేదానికి ఎంత టైం చేస్తే ఆ మెడల్ని రీచ్ అవుతారనేది ఒక అవగాహన కోసం వీళ్ళు ఆ టైమింగ్స్ కూడా రికార్డ్స్ కూడా పెడతారు. అలాగే 3 నెలల ముందు నుంచి ప్రాక్టీస్ కూడా మాస్టర్స్ అంతా స్టార్ట్ చేస్తారు. బాగా ప్రాక్టీస్ చేస్తారు. వయసుకు మించి అందరూ కూడా చాలా బాగా పరిగెడతారు. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు?
మా ఫాదరు చిన్నతనంలో చేనేత వృత్తి చేసేవాడు. ఆ, ఆయన బాగా పెద్ద వయసు వచ్చేసింది, 86 సంవత్సరాలకు పైవాడు. ఉమ్. ఏం చేయటం లేదు, ఖాళీ. మా అమ్మ కూడా ఖాళీ అంటే అసలు వృత్తే పోయిందిగా. వృత్తే పోయింది. నేను స్టార్టింగ్ లో కూడా చేనేత వృత్తే చేశాను. చేసావా? చేనేత వృత్తి మగ్గం నేసావా? మగ్గు నేసి అన్ని రకాలు నేసాను. ఆ, నేసాను. అందులో జీవితాన్ని రాణించలేకపోయాను. ఉమ్, రాణించలేక దాంట్లో భవిష్యత్తు లేక అది అంతరించిపోతుంటేనే ఉమ్. నేను పూర్తిగా అంతరించిపోతుంది. కూలీలు తగ్గిపోవడం, సరిగా రకాలు ఇవ్వకపోవడం. సరే, చేనేతకి దాని కష్టాలు దానికి ఉన్నాయి. కష్టాలు. ఆ, ఇక దాంట్లో రాణించలేక నేను టాపీ వృత్తిని ఎంచుకున్నాను. ఉమ్. మరి ఎంత వస్తుంది నీకు? ఆదాయం ఏమన్నా వస్తుందా? నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఆ, వాళ్ళకి ఇంకా ఏమి, ఈ బీటెక్ చదివే వాళ్ళు కూడా అందరూ చదువుతున్నారు. మరి తాపీ పనిలో నీకు ఇన్కమ్ ఏమొస్తుంది? టాపీ పనిలో ఇన్కమ్ అంటే రోజుకి ఒక 700-800 అలా వస్తుంది. వస్తుంది. వెనక మరి ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు, ఇల్లు వాటిలు కూడా లేవు. ఆ, మా నాన్నగారికి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు బ్రతికుండగా ఆ, ఒక 300 కానీలో ఒక ఇల్లు ఇచ్చారు. ఆ, ఆయన దానికి తోడు ఆయన ఇంకొక ఇల్లు కొన్నారు. అంటే ఇల్లు అంటే అది సెంట్లో కట్టినాయి అనమాట. ఒక 2 సెంట్లు స్థలము, ఉమ్, ఒక గవర్నమెంట్ ఇచ్చిన బిల్డింగ్ ఒకటి. 2 సెంట్ల స్థలంలో గవర్నమెంట్ ఇచ్చిన బిల్డింగ్. నువ్వు గడియ పడకూడదు, ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలా, కెమెరా ఇంకా చూస్తుండాలా. ఆ, నువ్వేమి మంచి క్రీడాకారుడివి. ఈ పేదరికం వలన ఈ బిడియాలు ఉంటాయి, మొహవాటాలు ఉంటాయి, అట్లా పడకు. నువ్వు అన్నిటికీ కూడాను నేనే మునగాడిని, నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తాను ఇక అన్నిట్లో అనేటటువంటి పట్టుదలతో, జయంతో, ఆత్మవిశ్వాసంతో నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వు ఒకసారి కెమెరా ఇంకా చూస్తుండు బాబు. పోతే మరి ఇంకా రేపు ఏదన్నా అతి తొందరలో ఏదన్నా పార్టిసిపేట్ చేయబోతున్నారా? రేపు చెన్నైలో జరిగేటువంటి కాంపిటీషన్ రేపంటే ఎప్పుడు? నవంబర్ 5వ తారీఖు నుంచి 11 వరకు జరుగుతాయి. ఏషియన్ మీట్ ఒకటి జరుగుతుంది అక్కడ చెన్నైలోనే. అది మన ఆసియా ఖండం వరకు జరుగుతుంది. ఎన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు? సుమారు 10 దేశాలు రావచ్చు, వస్తాయి. 10 దేశాల వాళ్ళు వస్తున్నారు చెన్నైకి. వస్తారు, చెన్నైకి వస్తారు. నవంబర్ 4వ తారీఖు నుంచి 4 మేము ప్రయాణం అవుతాము. 5 నుంచి పోటీలు, కాంపిటీషన్ జరుగుతాయి. మా షెడ్యూల్లో కూడా 5వ తారీఖు మాకు 100లో కూడా ఒక కాంపిటీషన్ 100 ఇచ్చారు. ఓకే. తర్వాత మళ్ళీ 200 ఒకటి, 2 ఈవెంట్సే చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ తరఫున పోటీ చేయబోతున్నారా, భారతదేశం తరఫున పోటీ చేయబోతున్నారా? మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ వస్తాయి, అలాగే బయట ప్రపంచ దేశాలు కూడా వస్తాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భారతదేశం తరఫునే వస్తాయి. వచ్చి వీళ్ళందరికీ అవకాశం ఇస్తారా? ఇస్తారు, ఇస్తారు, అందరికి అవకాశం ఇస్తారు. మరి విదేశాల నుంచి కూడా వస్తారు, ఆసియా దేశాలు కూడా అందరికి ఇస్తారు. ఏజీ గ్రూప్ ప్రకారం షెడ్యూల్ పెట్టిన టైంకి ఈడ్స్ పెడతారు. ఈడ్స్ లో ఫస్ట్ సెకండ్ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు, తీసి మళ్ళీ ఫైనల్స్ పెడతారు. ఫైనల్స్ లో విదేశాల నుంచి, ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించడం లేదా? అవి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వరు అనుకుంటా. ఈ మాస్టర్స్ అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి దూరం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమన్నా అకామిడేషన్ అలా ఏమన్నా ఏర్పాటు చేస్తారేమో, దాని పూర్తి వివరాలు నాకు తెలియదు. సరే, అయితే ఇప్పుడు రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఏషియన్ గేమ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన ఆసియా ఖండం వరకు ఆ కాంపిటీషన్స్ లో నేను పోటీ చేయబోతున్నాను. దానికి సంబంధించి ప్రిపరేషన్ చేసుకున్నాము. మరి దానికి ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఆర్థికంగా ఈ ఆహారం కూడా పుష్టిగా ఉండాలా? ఇదంతా మరి ఎలా చేశారు? ఉండాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న దాంట్లోనే కొంత దానికి ఖర్చు పెట్టుకోవటం. నువ్వు తాపీ పని చేస్తా ఉన్నావు, ఇప్పటికీ చేస్తానే ఉన్నావు? చేస్తూనే ఉన్నాను. అది వృత్తి, అది లేకపోతే మన జీవనాధారం లేదు కదా. అంటే ఒక పక్కన తాపీ పని చేస్తూ పగలంతా, మిగిలిన సాయంత్రం పూట కొద్దిపాటి టైంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు మన ఈ అడిగోపుల సాంబశివరావు. ఇది మామూలైన సామాన్యమైన విషయం కాదు. 5 గంటలు ప్రాక్టీస్ చేస్తాను డైలీ. ఉదయం పూట 3 గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ఈపురపాలెం బాయ్స్ హై స్కూల్లో చేస్తాను. తర్వాత సాయంత్రం పూట చీరాల బాయ్స్ హై స్కూల్లో చేస్తాను. 1 2 hours, అంటే 2 గంటలు చేస్తూ ఉంటాను. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు, ఇతను ఈ వయసులో ఏంటి ఇలా పరిగెడుతుంటాడు, ఈయన ఏం చేస్తుంటాడు, చాలా మంది అడుగుతుంటారు.
ఏంటి ఏం చేస్తారు, ఏం పోటీలకు వెళ్తారు మీరు, అది వాళ్ళకి తెలియదు కదా. కొంతమందికి తెలిసిన వాళ్ళు తను తెలిసిన వాళ్ళు కదా అని బొమ్మగా వెళ్తూ ఉంటారు. మరి మీకు దీనికి అయ్యే ప్రిపరేషన్లో స్పైక్స్ బూట్లు ఇప్పటికైనా ఉన్నాయా? ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు మ్యాచెస్ వచ్చేటప్పటికి కొత్తవి వేసుకోవాలా? వేసుకుంటాం. పాతవి ఓల్డ్ అయిపోతాయి. ఇప్పుడు మరి కొత్తవి కొనుక్కున్నారా? కొనుక్కోవాలి సార్. ఇంకా కొనుక్కోలేదా? లేదు, కొనాలి. ఇంకెప్పుడు కొంటావు? దగ్గరికి వస్తుందిగా, 4 రోజుల్లో వచ్చేస్తాయి ఆటోకి. దాని ఏర్పాట్లు అన్ని చూసుకోవాలి. కొత్తగా ఉండవు, కొత్తగా వేసుకొని పరిగెత్తుంటాయి. ఏముండవు, ఎప్పుడు వేసుకొని ప్రాక్టీస్ చేసే అలవాటు కదా స్పైక్స్ మీద, అలవాటు అయిపోయింది. ఛానల్గా పరిగెత్తి ఇప్పటిదాకా ఎందుకని అవి తెప్పించుకోలేదు అంటే ఇంకా ఒక వారం 10 రోజులు ఉంది కదా, తెప్పించుకున్నాము. చూసుకొని అన్ని మిషన్ బాటిల్ చూసుకోవాలి. అందుకైనా డబ్బులు లేకనా కొంత అంతా అది ఉంటుంది కారణం. కొంచెం అదేలేండి, మీరు చెప్పారు కదా. సో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వలన పరిగెత్తడానికి కావాల్సిన స్పైక్స్ బూట్లు కూడాను లేని పరిస్థితుల్లో తర్వాత ఎవరినైనా అడిగి అప్పుగా చేసుకొని ఇవి కొనుక్కొని పార్టిసిపేట్ చేయాలి, అంతేనా? కాబట్టి ఇలాంటి బట్టిలో మాణిక్యాలు మనకి చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. నా వంతుగా నేను కొంత ఆర్థికంగా సహాయం చేస్తున్నాను. కాబట్టి మన వీక్షకులు కూడా స్పోర్ట్స్ పట్ల అభిమానం ఉండేటటువంటి వాళ్ళు, ప్రోత్సహించుదాము ఇలాంటి పేద క్రీడాకారులను అనుకునేటటువంటి వాళ్ళు, మీరు కూడా మీకు తోచింది ఎంతో అతనికి సహాయసంగా అందించండి. ఇది ఉడతా భక్తిగా మనం చేద్దాం. ఏమో రేపు ఏషియన్ మీట్లో ఫస్ట్ ప్రైజ్ వస్తాడేమో మనవాడు అడిగోపుల సాంబశివరావు. కాబట్టి దానికి మన ప్రోత్సాహము, మన యొక్క ఆశీస్సులు కనుక ఉంటే అతను తప్పనిసరిగా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయటమే కాకుండా మన దేశానికి, మన రాష్ట్రానికి కూడాను ఒక గర్వకారణంగా నిలుస్తాడు. మరి ఒక పని చేయండి, మీ బ్యాంకు అకౌంట్ ఫోన్పేనా గూగుల్ పేనా? ఫోన్పే ఉన్నది. అతని నంబరు మీకు డిస్ప్లే చేస్తాము. మీకు ఎవరికి తోచినంత వాళ్ళు మీరు ఆ ఫోన్పేకి అమౌంట్కి మీరు పే చేస్తే అతనికి అందుతుంది. స్వయంగా అతనికే డైరెక్ట్గా పంపించండి, మధ్యలో నాలాంటి వాళ్ళకి పంపించవద్దు. కాబట్టి డైరెక్ట్గా అతని ఫోన్పే నంబర్ని ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. కాబట్టి మీకు తోచినంత, దీనికి ఇదేమి లేదు. నా వంతుగా నేను ఒక 10,000 రూపాయలు ఇతనికి బహుమతిగా ఇస్తాను. మీరు కూడాను మీకు తోచినంత ఎంతైనా సరే, 100 రూపాయలు అయినా పర్వాలేదు, 1000 అయినా పర్వాలేదు, 10,000 అయినా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు. ఒక మంచి క్రీడాకారుడికి ఒక భవిష్యత్తు కోసం అని చెప్పి మనం మంచి సపోర్ట్ చేద్దాము. అందులో మనం ఆడలేకపోయినా కానీ క్రీడల పట్ల అభిమానం ఉండేటటువంటి వాళ్ళు చూస్తున్నాం కదా, స్టేడియంలు అంతా కూడా ఆడియన్సే ఉన్నారు, అందరూ ఆడేవాళ్ళేనా, కానీ ఆ ఆటల మీద అభిమానం ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది క్రీడాకారుల కన్నా కూడా. కాబట్టి మనకి ఒక మట్టిలో మాణిక్యం లాంటి అడిగోపుల సాంబశివరావు మనకి ఈ రకంగా తారసపడ్డాడు. ఇతన్ని ప్రోత్సహించి అతను మన రాష్ట్రానికి, అతను గెలిస్తే అతని సొంతానికి ఏం కాదు, మన రాష్ట్రానికి పేరు, మన దేశానికి పేరు వస్తుంది. కాబట్టి దాన్ని ఉద్దేశంగా తీసుకొని మనం అతన్ని ప్రోత్సహిద్దాం, ఆర్థికంగా ప్రోత్సాహకరిద్దాం. మన ఆశీస్సులన్నింటినీ కూడా అతనికి ఇచ్చి అతని క్రీడల్లో అత్యుత్తమమైనటువంటి బహుమతులు పొందుదామని ఆశిద్దాం. అందుకని ఈ సందర్భంగా నేను మనందరి తరఫున కూడా ఈయనకి అభినందనలు తెలియజేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.